ప్రేక్షకులందరికీ నా శుభాభివందనములు. ప్రియ సహోదరులారా, కొద్ది నిమిషాలు ప్రార్థన గురించి మనం మాట్లాడుకుందాం. ప్రార్థన, ప్రతి ఒక్క మనిషికి ప్రార్థన చాలా అవసరం. మనం ప్రతిరోజు శ్వాసిస్తాం. ఒకవేళ శ్వాస ఆగిపోతే మనం చచ్చిపోతాం. అట్లానే ప్రియ సహోదరులారా, ఈ యొక్క ప్రార్థన ఆగిపోతే ఆత్మ చచ్చిపోతుంది, ఆత్మ జీవంతో ఉండదు. కాబట్టి ప్రతి ఒక్క మనిషికి ప్రార్థన చాలా అవసరం. ఒక ఊరిలో ఒక పెద్ద చేపల చెరువు ఉందంట. ఆ చేపల చెరువులో చేపలు బాగా నిండుగా ఉన్నాయి, నీళ్లు నిండుగా ఉన్నాయి, బాగుంది. కానీ కొన్ని రోజులకి ఎండాకాలం వచ్చి నీళ్ళన్నీ ఎండిపోయినాయి, చేపలన్నీ చచ్చిపోయినాయి. 2 చేపలు మాత్రమే బ్రతుకున్నాయంట. అయితే ఒక చేప ఇంకో చేపను అడుగుతుందంట, నువ్వు చాలా విశ్వాసంగా ప్రార్థన చేస్తావు కదా, నేను ప్రార్థన చేయని నన్ను ఎగతాళి చేస్తావు కదా, మరి నీ నీళ్ళన్నీ ఎండిపోయినాయి, అన్ని చేపలు చచ్చిపోయినాయి, మరి మనం కూడా చచ్చిపోబోతున్నాము, ఇక మరి కొద్ది టైమే ఉన్నది మనం చచ్చిపోవటానికి, ఏమన్నా నీ దేవుడు బ్రతికిస్తాడా అని అడిగిందంట. అడిగినప్పుడు ఆ చేప చెప్తుందండి, తప్పకుండా బ్రతికిస్తాడు, దేవుడు గొప్పవాడు, నేను చేసే ప్రార్థన చాలా గొప్పది, తప్పకుండా దేవుడు మన ఆలకిస్తాడు అని చెప్తుందండి. సరే, వీళ్ళిద్దరు ఇట్లా మాట్లాడుకుంటూ ఉండేటప్పటికే అటు నుండి ఒక పాస్టర్ గారు వస్తూ ఉన్నారంట. పాస్టర్ గారు వస్తూ ఉంటే ఆ 2 చేపలు చెప్పుకున్నాయంట, దగ్గరకు వచ్చేటప్పటికి మనం ఎగిరి గట్టు మీదకి వెళ్దాం, ఆ పాస్టర్ గారు తీసుకెళ్తారు, చక్కగా మందిరంలో ఉంచుతారు అని చెప్పిందండి. చెప్పినప్పుడు సరే, పాస్టర్ గారు దగ్గరకు వచ్చేటప్పటికి 2 చేపలు ఎగిరి గట్టు మీద పడ్డాయి. గట్టు మీద పడ్డప్పుడు ఆ పాస్టర్ గారు ఏమనుకున్నారంట, నేను బాగా అక్కడ ప్రేయర్ చేసి వస్తున్నాను, నాకు పట్టకుండానే 2 చేపలు దొరికినాయి అని ఆ 2 చేపలని తీసుకొని వెళ్ళి మందిరంలో తీసుకెళ్ళిన తర్వాత పాస్టమ్మ గారికి చెప్పారంట, ఈ 2 చేపలు శుభ్రంగా క్లీన్ చేసి కూర చేసి ఉంచు, నేను ఇంకొక మందిరానికి వెళ్ళి వస్తాను అని చెప్పారంట. అప్పుడు అవిశ్వాస చేప అడుగుతుందంట విశ్వాస చేపని, ఇదిగో నువ్వు అక్కడ ఉంటే చచ్చిపోదాము, ఇక్కడికి వస్తే బ్రతుకుతామని చెప్పావు కదా, మరి అక్కడే చచ్చిపోయేవాళ్ళం కదా, ఇక్కడ దాకా తీసుకొచ్చావు, ఇక్కడ కూడా చంపేయమని చెప్తున్నారు అని చెప్పారంట. చెప్తే అప్పుడు చెప్పిందంట, ఇదిగో ఎక్కడో బురదగుంట్లో చచ్చిపోయిన చేపల కంటే మనం ధన్యులవి, ఎందుకంటే ఒక ప్రార్థనాపరుడి పొట్టలో చచ్చిపోతున్నాం, అది కూడా ధన్యతే అని చెప్పింది. సరే అని చెప్పేసి ఆ చేపలు కడగటానికని బయటికి తీసుకెళ్లారంట. బయటికి తీసుకెళ్ళిన తర్వాత దేవుడు వీళ్ళిద్దరు మాటలు వింటున్నారు, వీళ్ళిద్దరు ప్రార్థన వింటున్నారు, వీళ్ళిద్దరి యొక్క ప్రతి ఒక్కటి దేవుడు ఆలకిస్తానే ఉన్నారు. ఆలకిస్తా ఎప్పుడైతే అది శుభ్రం చేయడానికి బయటికి తీసుకెళ్లారో పెద్ద వర్షాన్ని పంపించారంట దేవుడు. ఆ వర్షం పడగానే ఆ చేపలు ఏం చేసినాయి, ఈ తడిచిపోతామని చేసేవాళ్ళు లోపలికి వచ్చేసారు. ఆ చేపలు ఎదురుగున్న చిన్న కాలువలోకి వెళ్ళినాయి. అక్కడ ఆ చిన్న కాలువ నుండి వీదుకుంటా పెద్ద కాలువలోకి వెళ్ళినాయంట. ఆ కాలువలో వీదుకుంటా ఒక పెద్ద మహాసముద్రానికి వెళ్ళినాయంట. అక్కడికి వెళ్ళి విశ్వాసి చేప కంటే కూడా, ప్రార్థన చేసే చేప కంటే కూడా అవిశ్వాసి చేప చెప్తుందంట, మేము ఎక్కడో మురుగుంటలో చచ్చిపోవాల్సిన వాళ్ళవి, ఎక్కడో అక్కడ మేము శవాలం అవ్వాల్సిన వాళ్ళవి, కానీ నా ఫ్రెండు చక్కగా ప్రార్థన చేయటం వలన ఈ మహాసముద్రానికి మేము బ్రతికొచ్చాము, కాబట్టి మీరు కూడా నమ్మండి, మీరు కూడా ప్రార్థన చేసుకోండి అని అనేక చేపలకి తెలియపరిచిందంట. కాబట్టి ప్రియ సహోదరులారా, ప్రార్థన ఎప్పుడైనా మనల్ని బ్రతికిస్తుంది, ప్రార్థన ఎప్పుడు కూడా మనల్ని జీవింపజేస్తుంది, ప్రార్థన ఎప్పుడు కూడా మనల్ని మంచి త్రోవన నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రార్థన శ్వాసతో సమానం అని ఈ రోజున మనం గ్రహించాలి. ప్రార్థన లేకపోతే ఆత్మ చచ్చిపోతుంది, ఆత్మ చచ్చిపోతే ఆత్మ లేని బిడ్డ ప్రార్థన చేయలేడు. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు ప్రియ సహోదరులారా ప్రార్థన చేయటం మనం విన్నాం. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఎన్నో సాధించుకున్నారు, ఎన్నో కార్యాలు సాధించారు. మనం కూడా ప్రార్థన వలన అనేక కార్యాలు సాధించుకోగలుగుతాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దానియేలు, ఇజ్రాయేలు, ప్రియ సహోదరులారా, యెషయా, ఇర్మియా, మోషే గారు అనేక మంది ప్రార్థన చేశారు. ప్రియ సహోదరులారా, వీళ్ళందరూ కూడా ప్రార్థనలన్నిటినీ దేవుని దగ్గరకు చేరినాయి, ఆ ప్రార్థనలన్నిటికీ ఫలితాన్ని అనుభవించారు. ఈ రోజున ఈ యొక్క సమయంలో మనం కూడా గ్రహించాల్సింది ఏంటంటే, నేను కూడా మంచి ప్రార్థన చేస్తే వాళ్ళకి ఏ విధంగా చేశారో, మోషేతో మాట్లాడిందేవా, ఇర్మియాతో మాట్లాడిందేవా, యెషయాతో మాట్లాడిందేవా, నాతో కూడా మాట్లాడు ప్రభువా, నేనయ్యా నీ బిడ్డనయ్యా, నీ బాప్తిస్మం తీసుకున్న బిడ్డన ప్రభువా, అయ్యా నీ కృపలో నీ యొక్క మందిరానికి వచ్చి అడుగుతున్నాను ప్రభువా అని ఎప్పుడైతే మనం అడుగుతామో ప్రియ సహోదరులారా, అప్పుడు దేవుడు మన మొరను కూడా ఆలకిస్తాడు, మన ప్రార్థన కూడా ఆలకిస్తారు. వారిలో కొంతమంది ప్రార్థనని ఈ యొక్క బైబిల్ గ్రంథంలో వాక్యాల ద్వారా మనం తెలుసుకుందాం ప్రియ సహోదరులారా. మొదటిగా ఇర్మియా ప్రార్థన చేశారు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 23 నుండి 25 వచనాల వరకు ఈ రోజున మనం ధ్యానిద్దాం. ప్రియ సహోదరులారా, ప్రభు ఏ నరుడు
తన గతిని తాను నిర్ణయించుకోజాలడు. ఈ రోజున ఇక్కడ ఇర్మియా చెప్తున్నారు ప్రియ సహోదరులారా, ఏ నరుడు కూడా తన గతిని తాను నిర్ణయించుకోడు. నేను ఈ విధంగా చేయాలి, నేను ఈ విధంగా అవ్వాలి, నేను ఈ విధంగా అవుతాను అని ఎవరు కూడా చెప్పుకోలేరు. రేపు నాకు ఏ స్థితితో నాకే తెలియదు. ఈ రోజున వెళ్తానే ఒకవేళ యాక్సిడెంట్ అవ్వచ్చు, లేకపోతే రేపు వెళ్ళిన తర్వాత స్ట్రోక్ రావచ్చు, గుండె ఆగిపోవచ్చు, లేకపోతే ఇంకా ఏదేదో జరగవచ్చు. ఏం జరుగుద్దో నాకు తెలియదు. నేను నిర్ణయించుకునే శక్తి నా దగ్గర లేదు ప్రభువా అని ఇర్మియా అంటున్నారు. ప్రియ సహోదరులారా, మనం కూడా గ్రహించాల్సింది మన దగ్గర లేదు, ప్రభు చేతిలో ఉంది, ప్రభు చిత్తంలో ఉంది నా జీవితం అంతా. కానీ ప్రభువుని నేను ప్రార్థన చేయాలి అని మనం అనుకోవాలి. ప్రియ సహోదరులారా, తన జీవితం తన వశంలో ఉంచుకోజాలడని నేను ఎరుగుదును. నా జీవితం అంతా, మన జీవితం నా చేతుల్లో నా వశంలో ఉంచుకోవాలని నేను ఎరగను. ప్రియ సహోదరులారా, నా ఉంచుకోలేను అని నాకు తెలుసు. ఇర్మియా చెప్తున్నారు, ఉంచుకోలేనని నాకు తెలుసు. ప్రియ సహోదరులారా, మనకు కూడా తెలుసు మనం మన జీవితాన్ని మన అదుపులో ఉంచుకోవటం, మన ఆధీనంలో ఉంచుకోలేమని మనకు తెలుసు ప్రియ సహోదరులారా. కాబట్టి ప్రభు మమ్మల్ని మృదువుగా శిక్షించు ప్రభువా. మమ్మల్ని కఠినంగాను శిక్షిస్తే, ఘోరమైన శిక్షకు గురి చేస్తే తట్టుకోలేం ప్రభువా. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరులారా, నిజంగా ఆయన కనుక మనకి ప్రతి ఒక్క మాటకి, ప్రతి ఒక్క దానికి శిక్ష పంపిస్తే తట్టుకోలేం ప్రియ సహోదరులారా. ఆయన ఎంతో జాలిగల దేవుడు, ఎంతో సమయాన్ని ఇస్తానే ఉంటారు. అందుకే ఇక్కడ ఇర్మియా కూడా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా మమ్మల్ని మృదువుగా శిక్షించయ్యా, కఠినంగా శిక్షించబాకు ప్రభువా అని ప్రార్థన చేస్తాను. కోపంతో కఠినంగా దండించి విని మేము నాశనం అయిపోతాం ప్రభువా. దేవుని స్తోత్రం. ప్రియ సహోదరులారా, మేమేమైపోతామో ప్రభువా నువ్వు గనక కఠినంగా శిక్షిస్తే, కాబట్టి కఠినంగా శిక్షించబాకు. ఆయన ఆ విధంగా ప్రార్థన చేశాడు. ప్రియ సహోదరులారా, మనం కూడా ప్రార్థన చేయాలి. ఆయన ఏ విధంగా ప్రార్థన చేశారో ఇర్మియా గారు, మనం కూడా ఆ విధంగా ప్రార్థన చేయాలి. అయ్యా కఠినంగా శిక్షించబాకు, నా తప్పు క్షమించు, నేనే తప్పులు చేస్తున్నా నాకు తెలుసు ప్రభువా, వాటన్నిటి కూడా పశ్చాత్తాపడేటటువంటి ఆ యొక్క మంచి మనసును నాకు దయచేయి ప్రభువా అని ప్రభువుని అడగాలి. నిన్ను ఎరుగని అన్యజాతి మీద, ప్రియ సహోదరులారా, నిన్ను ఎవరైతే ఎరుగరో ఆ అన్యజాతి మీద ప్రియ సహోదరులారా, నువ్వు ఆ యొక్క బాధను, కోపంను చూపించుకో ప్రభువా. కానీ నేను నిన్ను ఎరిగిన బిడ్డని, నీ దగ్గరకు వచ్చే బిడ్డని, నన్ను క్షమించు, నన్ను దీవించు అని ప్రియ సహోదరులారా అడగాలి. ప్రతిరోజు కూడా అడగాలి. నిన్ను ఆరాధించిన వారి మీద, ప్రియ సహోదరులారా, ఎవరైతే ఆయన ఆరాధించటం లేదో ఈ రోజున మనం కూడా గుండె మీద చేసుకొని నేను ఆ దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నానా, హృదయపూర్వకంగా ఆరాధించగలుగుతున్నానా అని మనం ప్రశ్నించుకోవాలి. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. చర్చికి వెళ్తున్నాం, వస్తున్నాం, పూజలో పాల్గొంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం ప్రియ సహోదరులారా, కానీ ఆ ప్రార్థన మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఆయన ఆరాధించడానికి ఉపయోగపడుతుందా, తాత్కాలికంగా వెళ్ళొస్తున్నానా అనేది ఈ రోజున మనం గ్రహించాలి. నీ ఆగ్రహమును కృమ్మరించుము ప్రియ సహోదరులారా. నీ యొక్క కోపాన్ని ఎవరి మీద కృమ్మరిస్తావు ప్రభువా? ఎవరైతే నిన్ను ఎరగని అన్ని జనులు ఉన్నారో, ఎవరైతే నిన్ను ఆరాధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద నీ కోపాన్ని కృమ్మరించి ప్రభువా, కానీ నా మీద కృమ్మరించబాకయ్యా. దేవుడు ప్రియ సహోదరులారా జాలిగల దేవుడు, ప్రేమగల దేవుడు, దయగల దేవుడు. ప్రతిరోజు కూడా మనం అడగాలి ఆయన్ని. ఇర్మియా ఏ విధంగా అడిగాడో ఆ యొక్క ఆగ్రహం మన మీదకి రాకుండా ఉండేటట్టుగా మనం ఆయన్ని బాధగా అడగాలి ప్రియ సహోదరులారా. ప్రతిరోజు కూడా కన్నీటితో అడగాలి ప్రియ సహోదరులారా. అదేవిధంగా వారు నీ ప్రజలను మభ్యపెట్టి సర్వనాశనము చేసి మా దేశమును ఎడారి కావించిరి. ప్రియ సహోదరులారా, వాళ్ళు నీ ప్రజలను మభ్యపెట్టి, ఎవరైతే నీ ప్రజలు ఉన్నారో వాళ్ళను మోసం చేస్తున్నారు ప్రభా, ఎవరైతే నీ ప్రజలు ఉన్నారో వాళ్ళను అన్యాయం చేస్తున్నారు ప్రభా, ఎవరైతే నీ బిడ్డలు ఉన్నారో ఆ బిడ్డల ప్రభా హింస పెడుతున్నారు, బాధ పెడుతున్నారు ప్రభా. ప్రియ సహోదరులారా, ఆ విధంగా హింస పెట్టిన వాళ్ళ కోసం మనం మొరపెడితే దేవుడు వాళ్ళ మీద ఆయన కృపను కృమ్మరింపజేస్తారు. ఆయన యొక్క కృపను ప్రియ సహోదరులారా ఎడారి కావించారు ఆ దేశాన్ని అంతా కూడా. ఆ దేశంలో ఉన్నటువంటి ఆ సస్యశ్యామలం, ఆ దేశంలో ఉన్నటువంటి పంట, ఆ దేశంలో ఉన్నటువంటి పాడి, ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా నశింపజేశారు, నాశనం చేశారు. ఆ విధంగా జరిగింది అంటే ప్రియ సహోదరులారా, ఆ దేశంలో ఉన్న ప్రజలు ప్రార్థన చేయలేకపోతున్నారా? ఒకవేళ ప్రార్థన చేయలేకపోతే ప్రార్థన చేసినప్పుడు అవన్నీ కూడా ఆపబడతాయి. దేవునికి స్తోత్రం. దానియేలు యొక్క ప్రార్థన. రెండోది ప్రియ సహోదరులారా, మొదటిగా ఇర్మియా ప్రార్థన మనం విన్నాం, రెండోదిగా దానియేలు ప్రార్థన. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ప్రియ సహోదరులారా, రాజు శాసనంపై సంతకం పెట్టాడు. ఏమని పెట్టాడు? రోజుకు 3 మారు దానియేలు ఇంటికి వెళ్ళి ఏం చేశాడు? అతడు ఎప్పుడూ చేసే పనే చేశాడు. ఈ యొక్క రాజుగారి శాసనం ఏంటంటే రాజును మాత్రమే ఆరాధించాలి. అప్పుడు ఆ సమయంలో ఎవరిని ఆరాధించకూడదు అని ఒక శాసనాన్ని పెట్టాడు. ఆ శాసనం ఈ యొక్క
దానియేలుకి తెలుసు ప్రియ సహోదరులారా. అయినప్పటికీ కూడా ఆయన ఏం చేశారంటే అంతకుముందు ఏ విధంగా చేశారో రోజుకు 3 సార్లు, అదేవిధంగా రోజుకు 3 మారు ప్రార్థన చేయడానికి మోకాలుని ప్రార్థన చేశారు. ప్రియ సహోదరులారా, దీని అర్థం ఏంటంటే ఎన్ని విపత్తులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా ఆ సమయానికి మోకాలు వేయటం మాత్రం దానియేలు ఆపలేదు. అదేవిధంగా మనకు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, లేకపోతే ఎంత ఆనందం వచ్చినా, లేకపోతే ఎన్ని పనులు వచ్చినా అవన్నీ కూడా ప్రక్కన పెట్టి మనం మోకరించే సమయానికి మోకరించాలి. మనం అడిగే సమయానికి దేవుణ్ణి మనం అడగాలి. తప్పకుండా దేవుడు మన మొర ఆలకిస్తాడు, మన ప్రార్థన ఆలకిస్తాడు. ప్రార్థన చేయటం అంటే ప్రియ సహోదరులారా ఏదో మాటలతో ప్రభువా నాకు ఇల్లు ఇయ్యయ్యా, నా ప్రభువా నాకు అప్పులు తీర్చయ్యా, ప్రభువా నాకు ఉద్యోగం ఇయ్యయ్యా, ప్రభువా నా బిడ్డకు ఉద్యోగం ఇయ్యయ్యా, ప్రభువా అది అయ్యా ఇది అయ్యా అని అడుక్కుంటా ఉంటాం. అడుక్కోవటం కాదు ప్రియ సహోదరులారా ప్రార్థన. ఆయన తృప్తిపరిచే ప్రార్థన, ఆయన స్తుతించే ప్రార్థన, ఆయన్ని ఆరాధించే ప్రార్థన, ఆయన నిజంగా ప్రార్థించేసేటువంటి ప్రార్థన, నిజమైన ప్రార్థన ఆయనకు కావాలి, నిజమైన ప్రార్థన ఆయనకు కావాలి. కాబట్టి అటువంటి ప్రార్థన మనం చేయటం ఈ రోజు నుండి ప్రారంభిద్దాం. దానియేలు రోజుకి 3 సార్లు ప్రియ సహోదరులారా ఆయనకు వందనాలు అర్పించేవాళ్ళంట. ప్రతిరోజు కూడా రోజుకు 3 సార్లు దేవునికి వందనాలు అర్పించేవాళ్ళు. ఆయనకు అర్పించేవాళ్ళు, ఆయనకి ఇవ్వాల్సింది ఆయనకి ఇచ్చారు, ఆయన సమయాన్ని ఆయనకే ఇచ్చారు, దొంగతనం చేయలే సమయాన్ని. ప్రియ సహోదరులారా రోజు మొత్తం మీద మనం మన ఇంటి పనులకి, లేకపోతే మన ఉద్యోగ పనులకి, లేకపోతే మన ప్రతి ఒక్క పనికి ఎంతో సమయాన్ని ఉపయోగిస్తాం. కానీ ఇక్కడ దేవునికి మాత్రం మనం సమయాన్ని ఇవ్వం. కానీ దానియేలు రోజుకు 3 సార్లు ఖచ్చితంగా ఆయన సమయాన్ని ఆయనకి ఇచ్చారు. ఆయన సమయాన్ని దొంగిలించారు. అందుకే దానియేలు ఒక ప్రవచనం చెప్పగలిగినటువంటి గొప్ప వ్యక్తిగా మారాడు. అదేవిధంగా దానియేలు అనేక కష్టాలు వచ్చినా కానీ దాన్ని జయించగలిగాడు. ప్రియ సహోదరులారా ఈ రోజున మనం కూడా ఆ కష్టాలను జయించాలంటే, ఆ బాధలను జయించుకోవాలంటే మనం కూడా నిజమైనటువంటి ప్రార్థన చేయాలి. ఆయన యొక్క సమయాన్ని దొంగతనం చేయకూడదు. మూడోది మోషే గారు చేసినటువంటి ప్రార్థన. బైబిల్ గ్రంథంలో మోషే గారు అనేక గొప్ప కార్యాలు చేశారు, చాలా కార్యాలు చేశారు ప్రియ సహోదరులారా. ఈ మోషే గారు చేసినటువంటి కొన్ని ప్రార్థనలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. బైబిల్ గ్రంథంలో మోషే గారు ఇశ్రాయేలీలను నడిపించగలగాలి కలిగేటట్లుగా ఉన్న ప్రార్థన చేసి ప్రియ సహోదరులారా ఐగుప్తుల్ని విడుదల చేయమని ప్రభువు చెప్పారంట. ఏమని చెప్పారంటే మోషే గారిని ఇజ్రాయేలీలు నడిపించమన్నారు, ఐగుప్తు నుండి విడుదల చేయమన్నారు. ఈ పనులు చెప్పినప్పుడు ప్రియ సహోదరులారా ఆయన ఎంతో విధేయతతో, ఎంతో వినయంతో ప్రియ సహోదరులారా నా యొక్క పనిని చేయటానికి నాకు చేత ఉందా ప్రభువా, ఆ పనిని చేయటానికి నాకు అంత శక్తి ఉందా ప్రభువా అని ఆయన ఎంతో వినయంగా మాట్లాడారు. కాబట్టి ప్రియ సహోదరులారా ఈ రోజున నా ప్రార్థన చాలా గొప్పది, నేను చాలా బాగా చేస్తున్నాను ప్రార్థన, నేను బాగా 24 గంటలు ఏదో చేస్తున్నానని మనం అనుకోవచ్చు. కానీ ఆ ప్రార్థన అక్కడ దాకా చేరుతుందా లేదా, ఆ ప్రార్థన దేవుడు వింటున్నారా లేదా, ఆ ప్రార్థనకి జవాబు వస్తుందా లేదా, ఆ ప్రార్థన దేవుని యొక్క సన్నిధిలో ఉందా లేదా అని మనం ఆలోచించాలి. నిర్గమకాండం 15వ అధ్యాయం 22వ వచనంలో ఇజ్రాయేలీలను ముందుకు నడిపించేటప్పుడు వారు ప్రియ సహోదరులారా షూరు అరణ్యమునకు వెళ్ళి అరణ్యంలోని ఇజ్రాయేలీలకు త్రాగటానికి నీరు లేకుండా ఉందంట. మా ఇజ్రాయేలీలు నడిపిస్తున్నారు. మోషే గారు ఒక ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ నీళ్లు లేవు, నీళ్లు త్రాగటానికి నీళ్లు లేవు. అక్కడ నీళ్లు చాలా చేదుగా ఉన్నాయి ప్రియ సహోదరులారా. ఆ నీళ్లు ఎప్పుడైతే చేదుగా ఉన్నాయో తాగడానికి అవకాశం లేదు. అక్కడి నుండి ఈ మోషే గారిని ఆ ఇజ్రాయేలీల ప్రజలు గొనగటం మొదలైశారు. ఒకటే సణుగుతున్నారు. ఎందుకు ఇక్కడ దాకా తీసుకొచ్చావు, ఎందుకు ఇక్కడ మమ్మల్ని బాధ పెడుతున్నావు, తాగడానికి చుక్క నీరైనా లేదు కదా అని అంటున్నారు. ప్రియ సహోదరులారా అక్కడ నీరు చేదుగా ఉండటం వల్ల తాగడానికి ఉపయోగపడలేదు. అందుకే దానికి మారా అనే పేరు వచ్చింది. అప్పుడు ఈ యొక్క మోషే గారు ప్రియ సహోదరులారా మోకాలేసి ప్రార్థన చేస్తున్నారు. అయ్యా ప్రభువా ఇక్కడ ప్రజలు తాగడానికి ఒక్క చుక్క నీరు కూడా లేవు, ఈ నీరు చాలా చేదుగా ఉంది అని ఎప్పుడైతే ఆయన చేతులెత్తి ప్రార్థన చేశారో ప్రియ సహోదరులారా అప్పుడు దేవుడు ఒక కొమ్మను చూపించారు, ఒక మొద్దును చూపించారు. దాన్ని తీసి ఆ యొక్క నీళ్లలో వేయమన్నారు. ఎప్పుడైతే ఆ నీళ్లలో
నీళ్ళల్లో వేశారు, ఆ నీళ్లు అతి మధురంగా మారినాయి. కాబట్టి ప్రియ సహోదరులారా, ప్రార్థన ద్వారా చేదైన నీటిని కూడా మధురమైన నీటిగా మార్చారు దేవుడు. అదేవిధంగా మన జీవితంలో ఎన్నో చేదైన అనుభవాలు ఉన్నాయి, మన జీవితంలో ఎన్నో చేదైన రోగాలు ఉన్నాయి, మన జీవితంలో ఎన్నో చేదులు మనం అనుభవిస్తున్నాం కానీ వాటిని తీసేసుకునేటటువంటి ఆ శక్తి, ఆ బలం మన దగ్గర లేదు ప్రియ సహోదరులారా. అందుకే ఈ రోజున యావే దేవునికి ఈ యొక్క మోషే గారు మొర పెట్టాడంట. ప్రార్థన అంటే నోటి మాటలతో వల్లించటం కాదు కానీ ప్రియ సహోదరులారా, మొర పెట్టారు. ఆయన దగ్గర పడి మోకాలేసి మొర పెట్టారంట. ఎప్పుడైతే ఆయన మొర పెట్టారో ఆయన యొక్క మొర దేవుడు ఆలకించారు. ఈ రోజున నీ మొర నా మొర కూడా దేవుడు ఆలకిస్తారు. ఆయన మొర పెట్టలే కానీ ఆయన నెట్టివేసే దేవుడు కాదు, ఆయన చీదరించుకునే దేవుడు కాదు, ఆయన అసహించుకునే దేవుడు కాదు, ఆయన అసలు మనం ఏడుస్తుంటే తట్టుకునే దేవుడు కాదు, మనం బాధపడితే తట్టుకునే దేవుడు కానే కాదు ప్రియ సహోదరులారా. అందుకే ఈరోజు నీ కుటుంబంలో చేదైన అనుభవాలు పోవటానికి నువ్వు కూడా మొరపెట్టు దేవునికి, తప్పకుండా నీకు అనుభవాలన్నీ పోతాయని చెప్తున్నారు. అదేవిధంగా నిర్గమకాండం 3వ అధ్యాయం 11వ వచనంలో ప్రియ సహోదరులారా, మోషేకి దేవుడు ప్రేరణ కలిగించారంట. ఏమంటే ఇజ్రాయేలీలకు ఐగుప్తు నుండి తీసుకొని రావడానికి ఆయనని పిలిచారు ప్రియ సహోదరులారా. ఐగుప్తు దేశంలో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే బానిసలుగా ఉన్నారో, ఎవరైతే కష్టపడుతున్నారో, ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు మొర దేవుడు విన్నారు. ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ మొర దేవుడు విన్నారు. వాళ్ళు మొర పెట్టారు, వాళ్ళు ఏడ్చారు, వాళ్ళు బాధపడ్డారు, ఆ మొర విన్నారు. అదేవిధంగా మనం కూడా ప్రియ సహోదరులారా, రోగంతో ఉన్న, బాధలతో ఉన్న, శ్రమలతో ఉన్న మనం కూడా మొర పెట్టాలి. మనం కూడా బాగా ఏడ్చి మొరపెట్టాలి. ఎప్పుడైతే మొరపెట్టారో వాళ్ళని విడుదల చేయటానికి ఒక నాయకుడిని ఎన్నుకున్నారు దేవుడు. ఒక నాయకుడిని పంపించారు, ఆయనే మోషే గారు ప్రియ సహోదరులారా. కానీ పొమ్మనగానే మోషే గారు అంటున్నారంట, అయ్యా నేను అంతటి సమర్థుడినా, నాకేం చేతావు ప్రభా, నేను ఏం మాట్లాడటానికి కూడా కుదరని వాడినిగా నన్ను పంపిస్తున్నావా ప్రభు అన్నప్పుడు ప్రియ సహోదరులారా ఆయన చెప్తున్నాడు, తను తాను తగ్గించుకొని దేవుని దగ్గర మాట్లాడినటువంటి మోషే గారితో ప్రభు మాట్లాడుతున్నారు ప్రియ సహోదరులారా. దేవుడు చెప్తున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరులారా, ఈ రోజు నుండి ఆ దేవాతి దేవుడు మనకు తోడుగా ఉండాలి. మన ముందు ఆయన ఉండాలి, మన వెనక ఆయన ఉండాలి, మన మీద ఆయన ఉండాలి, మన ప్రక్కన ఆయన ఉండాలి. ఆ విధంగా తోడుగా ఉండాలి ప్రియ సహోదరులారా. నేను నీకు తోడుగా ఉంటాను, భయపడబాకు, ముందుకు నడిచి వెళ్ళు అని మోషే గారికి ఏ విధంగా అభయం ఇచ్చారో ఈ రోజు నుండి ప్రభు మనకు కూడా ఒక అభయాన్ని ఇవ్వాలి ప్రియ సహోదరులారా. నిర్గమకాండం 8వ అధ్యాయం 12వ వచనంలో చెప్తున్నారు, యావే కప్పలతో ఫరోను ముప్పు తిప్పలు పెట్టారు. దేవునికి స్తోత్రం. యావేకి కోపం వచ్చింది, యావే దేవునికి ప్రియ సహోదరులారా. ఫరో రాజు దగ్గర అన్ని కప్పలే, ఆ కప్పలతో బహుగా ఇబ్బంది పెట్టారంట, ముప్పు తిప్పలు పెట్టారట ప్రియ సహోదరులారా. కావున అతన్ని కాపాడడానికి మోషే ప్రభు ఎదుట మొరపెట్టెను. ఆయన శత్రువే, ఆయన మోషే గారిని ఎంతో బాధ పెట్టారు, మోషే గారిని ఎంతో ఇబ్బంది పెట్టారు. అయినప్పటికీ ప్రియ సహోదరులారా, నిజమైన ప్రార్థనా పరుడు కాబట్టి, నిజంగా దేవుని నమ్మిన వ్యక్తి కాబట్టి ఆ ప్రియ సహోదరులారా, ఆయన ఇదిగో ఫరో రాజు దగ్గర ఉన్నటువంటి ఆ ఇబ్బందిని ప్రియ సహోదరులారా తీసివేయి దేవుడా అని దేవుడికి మొరపెట్టాడంట. ఆ ప్రియ సహోదరులారా వెంటనే అది తీసివేశారు దేవుడు. కాబట్టి ప్రియ సహోదరులారా, యావే మోషే ప్రార్థన ప్రకారం చేశాను. యావే మోషే ప్రార్థన ప్రకారం, మోషే ఏం ప్రార్థిస్తే అది చేస్తున్నారు. మోషే గారు ఏం ప్రార్థిస్తే, ఏం అడిగితే అది చేస్తున్నారు. ఎందుకు అంటే మోషే గారు నిజమైన ప్రార్థన చేస్తున్నారు కాబట్టి, నిజంగా ప్రార్థనా పరుడు కాబట్టి ప్రియ సహోదరులారా, ఆయన ఏది అడిగినా, ఆయన కోసం అడిగినా, ఇతరుల కోసం అడిగినా, ఎవరి కోసం అడిగినా ప్రతి ఒక్కటి కూడా ఆయన యావే దేవుడు చేస్తున్నారు. కాబట్టి మనం కూడా నిజమైన ప్రార్థన చేసినప్పుడు ఏది అడిగినా నీకు సమృద్ధిని దేవుడు ఇస్తారు. ఏది కావాలంటే అది ఇస్తారు. నీ హృదయ వాంఛలు తీర్చే దేవుడు ఆయన. ఆయన్ని తృప్తిపరిచినప్పుడు ఆయన నీ హృదయ వాంఛలు తప్పకుండా తీరుస్తారు ప్రియ సహోదరులారా. కాబట్టి ఈ రోజున మనం అడగాలి, ప్రభువా నా యొక్క హృదయంలో పలానా ఆశ ఉంది, పలానా కోరిక ఉంది, అది తీర్చండి ప్రభువా అని హృదయపూర్వకంగా అడిగితే తప్పకుండా తీరుస్తారు. కప్పలన్నీ చచ్చిపోయినాయి అంట. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరులారా, కాబట్టి ఆయన ప్రార్థన వలన ఆ కప్పలు జీవాన్ని కోల్పోయినాయి. ఆయన ప్రార్థన వలన అవి చనిపోయినాయి. హాని కలిగించి ఆ కప్పలన్నీ కూడా చనిపోయినాయి. కాబట్టి ప్రియ సహోదరులారా, ప్రార్థన వలన ఏదైనా జరుగుతుంది అని ప్రభు చెప్తా ఉన్నారు. శత్రువు కొడుకు కూడా ప్రార్థించిన మోషే గారు ఎంతో గొప్ప ప్రార్థనా పరుడు. దేవుని స్తోత్రం. శత్రువు అయినటువంటి ఫరో కోసం కూడా ప్రార్థన చేసినటువంటి మోషే గారు చాలా గొప్పవాడు. మోషే యొక్క ప్రార్థన, మోషే యొక్క మొర దేవుడు
దేవుడు ఆలకించారు. ప్రియ సహోదరులారా, మొదటిగా మనం ప్రార్థన చూసింది ఇర్మియా ప్రార్థన చూసాం. ఆయన చాలా భక్తిగా ప్రార్థన చేశాడు. ఏ నరుడు కూడా తనకు వచ్చినటువంటి ఆ బాధలు తెలుసుకోలేడు ప్రభు అని. అదేవిధంగా ప్రియ సహోదరులారా, దానియేలు ప్రార్థన చేశాడు, నీ యొక్క సమయాన్ని దొంగతనం చేయని ప్రభు, ఎన్ని విపత్తులు వచ్చినా నీకు ఇచ్చే సమయాన్ని మాత్రం నీకే ఇస్తాను అని చెప్పారు. అదేవిధంగా మోషే గారు కూడా ప్రియ సహోదరులారా అనేక సమయాల్లో మొరపెట్టినప్పుడు ఆయన యొక్క మొర దేవుడు ఆలకించారు. అదేవిధంగా నిర్గమకాండం 4వ అధ్యాయం 10వ వచనంలో ప్రియ సహోదరులారా మోషే గారు అంటున్నారు, నేను మాట నేర్పన్ని కాదు ప్రభువా. ఎప్పుడైతే ఐగుప్తీలను రక్షించమని వెళ్ళమన్నారో ప్రియ సహోదరులారా, మోషే గారు ప్రభుతో మాట్లాడుతున్నారు, అయ్యా నేను మాట నేర్పన్ని కాదు ప్రభువా, బండ నాలుక ప్రభువా నాది, తడుముకొని మాట్లాడుతూ ఉంటాను ప్రభువా అని అన్నారు. ప్రియ సహోదరులారా, ఆ విధంగా నేనున్నాను, నేను చేతగాని వాడిని అని ప్రభువుకి మోషే గారు చెప్తున్నారు. నోరిచ్చిన దేవుడు, మోగళ్ళను మాట్లాడించిన దేవుడు, చెవిటివాడికి వినికిడినిచ్చిన దేవుడు, గుడ్డివానికి చూపునిచ్చిన దేవుడు, లేనివానిని పుట్టించింది ఎవరు? ప్రియ సహోదరులారా, నేను కాదా? దేవుడు చెప్తున్నారు, ఈ లోకంలో అనేక కార్యాలు చేశాను కదా, ఈ లోకంలో గొప్ప గొప్ప కార్యాలు చేశాను కదా, ఈ కార్యాలన్నీ చేసింది నేను కాదా? నువ్వెందుకు భయపడుతున్నావు? నిన్ను నేనే కదా ఎళ్ళమంది, నీకు నాలుక లేదు, నోరు సరిగా రాదు అని నువ్వు భయపడుతున్నావా? లేదు, నువ్వు అక్కడికి పోయిన తర్వాత నీతో మాట్లాడించేది నేనే. నీవు వెళ్ళి మాట్లాడటకు సాయం చేస్తాను, నువ్వు వెళ్ళు, నేను మాట్లాడటానికి సాయం చేస్తాను. కాబట్టి ప్రియ సహోదరులారా, నేను కూడా అనుకుంటాను ఒక్కొక్కసారి నేను మాట్లాడడానికి నాకేం చేత కాదు, నేను ఏ విధంగా మాట్లాడాలి, కానీ నువ్వేం మాట్లాడు ప్రభు, అక్కడ మాట్లాడేది మీరయ్యా, నేను కాదు ప్రభు. ఆ హృదయంలో ప్రభు మామూలప్పుడు నేనే కానీ ఆ సమయంలో మాత్రం అది మీరు మాట్లాడాలి ప్రభు, దానికి జీవం ఉంటుంది, దానికి చాలా ఉపయోగం ఉంటుంది ప్రభు అని ఎప్పుడైతే మనం అనుకుంటామో ప్రియ సహోదరులారా, నీవు వెళ్ళి మాట్లాడు మోషే, నీవు ఏమి చెప్పాలో కూడా నేనే బోధిస్తాను, నువ్వు వెళ్ళి మాట్లాడు మోషే, నీకు మాటిస్తాను. అదే కాకుండా అక్కడ ఏం మాట్లాడాలో ఏం బోధించాలో కూడా నేనే బోధిస్తాను అని ప్రభు చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, సంఖ్యాకాండం 27వ అధ్యాయం 15వ వచనంలో చెప్తున్నాడు, సకల ప్రాణులకు జీవాధారము నీవే ప్రభువా. దేవునికి స్తోత్రం. సకల ప్రాణులకు జీవ ఆధారం కూడా నీవే ప్రభువా అని చెప్తున్నారు. ఈ ప్రజలకు ఒక నాయకుని నియమించు, ఈ ప్రజలకు మాకందరికి ఒక నాయకుడు కావాలి, అతడు యుద్ధంలో వీరిని నడిపించును, కాపర్లేని మందను దుర్గతిని పట్టకుండా రక్షించును అని చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మోషే గారు మొరపెట్టారు. ప్రార్థన అంటే ఏదో తాత్కాలికంగా చేసుకోవటం కాదు ప్రియ సహోదరులారా, పదే పదే మనం గమనించాలి, మొరపెట్టాలి. ఏదైతే నీకు సమస్య ఉందో ఆ సమస్య కోసం మోకాలేసి ఉపవాసం ఉండి ప్రభుకి చేతులెత్తి మొరపెట్టాలి. మోషే గారు ప్రార్థించి మోషే గారు ఏ విధంగా మొరపెట్టినప్పుడు అనేక కార్యాలు సాధించుకున్నారో అదేవిధంగా మన జీవితంలో కూడా అనేక కార్యాలు, అది వ్యాధులైన బాధలైన సమస్యలైనా ఏదైనా సరే సాధించుకోగలుగుతామని ఈ రోజున ఈ వాక్యాల ద్వారా మనం తెలుసుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం. అయ్యా, ప్రార్థన గురించి నాయన అనేక మంది భక్తులు మాట్లాడినటువంటి మాటలు మేము జ్ఞాపకం చేసుకున్నాం ప్రభువా, నీకు స్తోత్రాలు. అయ్యా, ఈ భక్తులంతా తండ్రి కష్టపడి ప్రార్థన చేసి మొరపెట్టగా ప్రభువా, నువ్వు వాళ్ళు మనవి ఆలకించి తండ్రి అనేక కార్యాలు, గొప్ప కార్యాలు చేశావు ప్రభువా. అదేవిధంగా తండ్రి మా యొక్క కుటుంబాల్లో కూడా ప్రభువా, మా సంఘాల్లో కూడా తండ్రి ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యాలను నాయన నువ్వే సఫలం చేసి మంచి ప్రార్థనా పరులుగా మమ్మల్ని అందరినీ మార్చమని మా ప్రభు అయిన యేసయ్య పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.